ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యమైన శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా రూబెన్ మినిస్ట్రీస్ దైవ సేవకులు డైరెక్టర్ గారైన డేవిడ్ పాలయ్య గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రూబెన్ మినిస్ట్రీస్ అధ్యక్షుల వారైన యేసరత్నయ్య గారికి కూడా ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు. తోటి దైవ సేవకులు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పక్షాన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఏం చాలా డల్గా ఉన్నారు? ఒక్కరన్నా చేయలేదు చెప్తానంటే అస్సలు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నేను వాక్యాన్ని తెలియజేస్తాను. ఒక మాట నేను మొదటిగా మన యొక్క సంఘం గురించి, మంచిది, ప్రాముఖ్యంగా మన యొక్క మానవ జీవితాలను ఒక గొప్ప వ్యక్తి 7 భాగాలుగా విభజించాడు. ఎన్ని భాగాలు? 7. అంటే వ్యక్తిత్వాన్ని బట్టి 7 రకాలుగా విభజించాడు. అతను ఎవరో కాదు, ద గ్రేట్ పోప్ గ్రెగరీ III అనే వ్యక్తి ఒక 7 విషయాలు మన వ్యక్తిత్వము లేదా మన వైఖరి లేదా మన క్రమము మన నడవడికను బట్టి 7 విషయాలు తెలియచేశాడు. ఈ 7 విషయాల్ని బిల్లీ గ్రహం గారు ఒక మాట చెప్పి దాన్ని వివరించాడు. ఏంటంటే 7 డెడ్లీ సిన్స్ అని చెప్పేసి తెలియచేశాడు. అనగా 7 మరణకరమైనటువంటి పాపములు లేదా చిక్కులు పెట్టి 7 పాపములు అని చెప్పేసి బిల్లీ గ్రహం గారు తెలియచేశారు. అందులో మొట్టమొదటి స్థానం దేనికి వచ్చింది అంటే గర్వం. హల్లెలూయా. ఏమొచ్చింది? గర్వం. ఇదే మన మనిషి మొత్తాన్ని కూడా నిలువెల్లా పాపంలోకి నెట్టివేసే ప్రాముఖ్యమైన ఏకైక మొట్టమొదటి స్థానం సంపాదించింది గర్వమే. హల్లెలూయా. ఇంకేది కూడా కాదు, మన మాట కాదు, లేకపోతే మన యొక్క వైఖరి కాదు, మన శాస్త్రాలు కాదు, మనం చూపించే గర్వంలోనే ఇవన్నీ కూడా మిగిలిన 6 కూడా దాగి ఉన్నాయంట. అయితే ఈర్ష్య, తర్వాత వచ్చేసి వ్యభిచారము, తర్వాత వచ్చేసి అబద్ధము, ఇవన్నీ కూడా 7 పాపములు. అయితే వీటన్నిటికి డామినేట్ చేసింది గర్వము. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటంటే నాశనానికి ముందు గర్వము నడుచును అని చెప్పేసి స్ట్రైట్గా చెప్పాడు దేవుడు. మరి ఇంకెక్కడా కూడా మరి ఏ లూప్ కూడా పెట్టలేదు, డైరెక్ట్గా చెప్పాడు. మీరు గర్వంగా ఉంటే నాశనం అయిపోతారని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తుంది. అయితే బైబిల్లో అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు ఒక మాట మనం చదివినట్లయితే మనకు ఆపోజిట్ అనగా వ్యతిరేకకరమైన ఒక విషయం తెలియచేస్తున్నాడు దేవుడు. ఒక మాట తెలియజేద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుకుందామండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండు పెట్టువాడు, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే చాలా విషయాలు తెలియచేశారు. దరిద్రులంట దేవుడు ఏం చేస్తాడంటే పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తుతాడు. రెండవదిగా దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. హల్లెలూయా. ఐశ్వర్యం అంటే డబ్బు, మరి ఇంకేదో కాదు. మనం సంతోషంగా సమాధానంగా ఉండటమే ఐశ్వర్యం అని చెప్పేసి బైబిల్ లేఖనంలో చాలా ఉన్నాయి. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, కానీ సమాధానము వారి దగ్గర దొరకదు. సంతోషం ఎంత మాత్రం కూడా దొరకదు.
లేదా ఎప్పుడు చూసినా ఏదో ఒక అనాలోచిత ఆలోచనలో ఉంటారే తప్ప నా దగ్గర కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నా కానీ వారికి ఎంత మాత్రం కూడా సంతోషం అనేది ఎంత మాత్రం కూడా దొరకదని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, గర్వం అనే విషయాన్ని అనేక విషయాలు అనేక కోణాల్లో మనం చూసినట్లయితే దానియేలు రాసిన గ్రంథంలో ఒక మాట నేను తెలియజేస్తాను. మొదటిగా అంతకంటే ముందు దావీదు గురించి ఒక మాట తెలియజేసినట్లయితే, దావీదు ఎక్కడ ఉండేవాడు? చాలా చిన్నపిల్లవాడు, అతనికి ఏమీ తెలియదు, ఒక యవనస్తుడు. అతను ఏం చేస్తాడంటే గొర్రెలను కాచుకుంటూ అడవిలోనో లేకపోతే మరొక చోట తిరుగుతూ ఉండేవాడు. ఏమీ తెలియదు. ఆయన దగ్గర ఒక సితార పట్టుకొని దేవుణ్ణి ప్రార్థన చేయటము లేదా ఆయన పాటలతో కీర్తనలతో ఆరాధించడం తప్ప ఆయనకు మరి ఏది కూడా తెలియదు. అయితే సమూయేలు వెళ్ళి ఏం చేశాడంటే అతన్ని రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా. ఎక్కడ ఉన్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా అనగా అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళాడంటే ఒక రాజు స్థానంలోకి వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. మనం ఒక ఉద్యోగం సంపాదించాలంటే దాదాపు డిగ్రీ కంప్లీట్ చేయాలి. అనగా 15 సంవత్సరాలు మనం చదివి ఆ తర్వాత వస్తుందో రాదో కూడా తెలియదు. అవునా? ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటున్నాను. ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎంతో ఎదురు చూడాలి. 15 సంవత్సరాలు పడుతుంది, 20 సంవత్సరాలు పడుతుంది, దాని తర్వాత ఎంత పడుతుందో కూడా మనకు ఊహకు అందరేటువంటి విషయం. అయితే ఇక్కడ దావీదు ఏం చేస్తాడంటే ఒకే ఒక్క మాటతో దేవుడు రాజుగా అభిషేకించడం మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎక్కడో దీనస్థితిలో ఉన్నాడు. ప్రభు నాకేం తెలియదు, నేను రాజుగా ఎక్కితే ఒకవేళ సింహాసనం అధిష్ఠిస్తే నాకు ఏం పరిపాలన చేయాలో కూడా తెలియని స్థితిలో ఉన్నటువంటి ఒక దావీదుని దేవాతి దేవుడు ఉన్నతమైన స్థలములలో నిలపడం మనం చూస్తాం. హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థలాన్ని దేవుడిచ్చాడు. కానీ ఒకే ఒక మాటలో ఉన్నతమైన స్థలంలో నుంచి కిందకి పడవేసిన వ్యక్తులు కూడా బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు తీయండి, దానియేలు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 27వ వాక్యము ఒకసారి చదువుకుందామండి. రాజా 28 చదవండమ్మా. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరు పిమ్మట బబులోనులోని నగరనందు సంచరించుచుండగా రాజా బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజా నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను. హల్లెలూయా. ఒక రాజు, బబులోను పెద్ద మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో దేనికి కొదవ లేదు, ధనానికి కొదువు లేదు, గౌరవానికి కొదువు లేదు, ఘనతకు కొదువు లేదు, దేనికి కొదువు లేని ఆ బబులోను మహాపట్టణం మహానగరానికి రాజుగా ఉన్న నెబుకద్నెజరు తన నగరంను చూసుకొని మురిసిపోయాడు. ఇది నేను కట్టించింది కాదా? మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఎట్టా ఎగరేస్తూ ఉంటాం, అవునా? ఇది నేను కట్టుకున్నాను, 10 మందిని పిలుచుకుంటాం, ఇది అక్కడి నుంచి తెచ్చాను, ఇది ఇక్కడి నుంచి తెచ్చాను, లేదా ఇది మైసూరు నుంచి తెచ్చాను, ఎక్కడి నుంచి తెచ్చాను. మన యొక్క ఘనత మనం ఏం చేస్తామంటే ఇతరులకి చూపించుకుంటూ ఉంటాం. అలాగే నెబుకద్నెజరు కూడా తన నగరాన్ని పరిశీలన చేసుకొని, ఈ నా బల అధికారం కాదా, ఇది నేను కట్టించింది కాదా, ఇది నా ఘనత కాదా అని చెప్పేసి ఒక్క మాట అనగా మాట నోటిలోనే ఉండగా దేవాతి దేవుడు తన వాక్కును ప్రకటన చేసి, నెబుకద్నెజరు నీ రాజ్యమును నీ దగ్గర నుంచి తీసివేస్తాను. హల్లెలూయా. ఒక రాజు ఒక రాజ్యము పోవాలంటే యుద్ధమన్నా చేయాలి, లేకపోతే చచ్చిపోవాలి. ఈ రెండింటికి కూడా కాకుండానే ఒకే ఒక్క మాటలో దేవాతి దేవుడు ఉన్నతమైన స్థలములో నుంచి కింద పడవేయటం మనం చూస్తాం. హల్లెలూయా. దావీదేమో దీన స్థితిలో ఉన్నాడు, ఐశ్వర్యవంతుడుగా చేశాడు. ఒక రాజ్యానికే రాజుగా పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేయబడిన నెబుకద్నెజరు మాత్రము ఎక్కడికి వచ్చాడో దీన స్థితికి వచ్చి అడవుల్లో గడ్డి మేయటం మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎంత తేడా ఉందో ఒక్క మాట గమనించండి. ఒకే ఒక్క మాట
ఒకే ఒక క్షణం నోటిలో ఉండగానే, ఎంతసేపు అండి, నోటిలో ఉండగానే తన అధికారం పోయిందంటే అర్థం చేసుకోండి. దేవాతి దేవుడు మన గర్వాన్ని చూసి మనల్ని ఖచ్చితంగా కిందకి నెట్టివేస్తాడు. హల్లెలూయా. ఇదే విషయము లూకా శుభవార్తలో కూడా ఒక మాట, ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను తెలియచేసి నేను త్వరగా ముగిస్తానండి. లూకా శుభవార్త 16వ అధ్యాయం 19 నుంచి మనం కొన్ని విషయాలు చూసినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడతారు మనకు. ఒకసారి చదువుదామండి. ధనవంతుడు ఒకడు ఉండేడు. అతడు ఊదా రంగు వస్త్రములను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని లాజరు అని ఒకడు దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండినవాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు మనకు చాలా ప్రస్ఫుటంగా కనపడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు ఎవరయ్యా అంటే, ఒకరేమో ధనవంతుడు, మరొకడు లాజరు. వాళ్ళు ఇరువురిని కూడా ప్రత్యేకించి చెప్తున్న మాట ఏంటంటే, ఒక ధనవంతుడు ఉండెను అనే ఒక మాట ఉంది. ధనవంతుడికి ఎన్నో లక్షణాలు ఉంటాయి, అవునా? ధనం ఉంటే ఎక్కడ లేనన్నీ కూడా వచ్చేస్తాయి. మనం ఒక 4,000 రూపాయలు చొక్కాగా వేసుకున్నామంటే వాడు చూసిన దాకా మనం వదిలిపెట్టం దాన్ని. హల్లెలూయా. ఇక నడక మారిద్ది, మన భాష మారిద్ది. ఇక ఏదైనా ఎవరైనా ఒక్క నగగాన్ని కొనుక్కొని లోపల వేసుకున్న దాన్ని ఈసారి బయటికి తీసేస్తారు. హల్లెలూయా. ఆ నగ చూసి ఇది ఎక్కడ కొన్నావు, అది వాళ్ళకి చెప్పే అంతవరకు, ఆ ఇంట్లో చిచ్చు పెట్టే అంతవరకు మనం ఏం చేస్తాం, దాన్ని ప్రదర్శన చేస్తానే ఉంటాం. హల్లెలూయా. ఒక మంచి ఏదన్నా ప్యాంటు షర్ట్ కొనుక్కున్నా కానీ మేము కూడా తక్కువ కాదులేండి. హల్లెలూయా. ఒక మంచి ప్యాంటు షర్టు ఒక 5,000 రూపాయలు కొనుక్కుంటే అక్కడ నడక మారిద్ది, స్టైల్ మారుతుంది, మాట కూడా మారిపోతాయి. హల్లెలూయా. అలాంటి వ్యక్తి ఊదా రంగు అనగా ఒక ఉన్నతమైన ధనవంతులు వేసుకున్నటువంటి బట్టలు, దానికి సాదృశ్యం. ఊదా రంగు బట్టలు, సన్నటి నార అనగా అసలు ఆ షర్టు నేసిందో నేలేదో తెలియనటువంటి ఒక సన్నటి ఒక దారంతో నేసినటువంటి మంచి షర్టు అవన్నీ వేసుకుని తిరుగుతూ ఉండేవారు. అందుకే అక్కడ ప్రత్యేకంగా రాయించబడిన మాట, దుస్తులతో ప్రమేయం లేదు అక్కడ, అవునా? ఒక ధనవంతుడు ఉండేనో అనే మాట చెప్తే సరిపోద్ది. కానీ అక్కడ ప్రత్యేకించి వ్రాయబడిన మాట ఏంటంటే, అతను ఊదా రంగు బట్టలను, సన్నపు నార బట్టలను వేసంటే అతను తన బట్టల్లోనే తన యొక్క ప్రదర్శన ఏందో చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మాత్రం లాజరు చూసుకున్నట్లయితే, లాజరు వేషం చూస్తే చినుగుపోయిన బట్టలు, కురుపులతో, పేదరికం, దారిద్ర్యం, దరిద్రుడు అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ మాటకి ఇంకా క్షీణమైన మాట మరి ఎక్కడ కూడా మనము చూడలేం. దరిద్రుడు అంటే అంతకన్నా మాట మనం తక్కువగా ఇంకా మనం భావించలేం. ఆ దరిద్రుడు అంటే ఏం చేశాడంటే, కురుపులతో ఆ యొక్క ధనవంతుడి ఇంట ఎదుట కూర్చొని వాకిట కూర్చొని ఉన్నాడు. ఏదైనా సహాయం చేస్తాడేమో, లేకపోతే తన కురుపులకి ఏదైనా స్వస్థత కలుగు చేసే ఒక వైద్యుడికి ఏమో తీసుకెళ్తాడేమో, లేకపోతే ఇవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ ఒక దరిద్రుడు లాజరు ఆ ప్రాంతంలో పడి ఉన్నాడు. ఆ ప్రాంతంలో నుంచున్నాడు. ధనవంతుడి ఇంట వాకిట ఉన్నాడు. వాడు ఏదైనా ₹1 ఇస్తే తీసుకుందామని, లేదా వాడు ఏదైనా పెడితే తిందామని, ఇవన్నీ కూడా ఎదురు చూస్తున్నాడు దరిద్రుడైన లాజరు. ఈ ఇద్దరి మధ్య యొక్క వ్యత్యాసం మనం గమనించినట్లయితే, ఒకరేమో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, మరొకరు దారిద్ర్యంలో కనబడుతున్నవారుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ కింద వచనాలు కూడా మనం ఒకసారి చదివినట్లయితే 21వ వాక్యాన్ని చదువుకుంటే, అతని బల్ల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను కుక్కలు వచ్చి ఆడ కురుపులు నాకిను. హల్లెలూయా. అబ్బా, ఎంత దరిద్రమైన బ్రతుకండి. కురుపులు రావటమే ఒక భయంకరమైన ఇదైతే దాని కుక్కలు వచ్చి నాగుతూ ఉన్నాయంట. ఎంతటి దీన పరిస్థితి అర్థం చేసుకోండి. ఎంతటి దారిద్ర్యంలో ఉన్నాడో లాజరు. ఒక మాట మనం అర్థం చేసుకుందాం. మనకు ఏదన్నా ఒక్క పుండు ముఖం మీద కనపడితే అది మాడేదాకా బయటకు రాము. హల్లెలూయా. ఇంట్లోనే దానికి ఫేషియల్ వేస్తాము, తర్వాత మందులు రాస్తాము, దానికి షైన్ వచ్చేంత వరకు దాన్ని రుద్ది 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 ఆ తర్వాత తగ్గిన తర్వాత మాత్రమే. మాకు ఒక దైవ సేవకులు ఉన్నారు, అనిల్ పాస్టర్. రుద్ది 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 నల్లగున్న మొక్కని తెల్లగా చేసుకున్నాడు. హల్లెలూయా. తెల్లగున్నాడా నల్లగున్నాడు చెప్పాలి మీరే. దేవుడికి మహిమ కలిగినాక
అయితే మనం చూసినట్లయితే మనకు ఏదన్నా చిన్నది ఒక ఒంటి మీద లేచినా కానీ మనం బయటకు రావడానికి షై ఫీల్ అవుతాం, అవునా? ఏదో అది చూసి ఎవరన్నా నన్ను ఎగతాళి చేస్తారేమో, అది నన్ను చూసి తక్కువగా చూస్తారేమో అనే ఉద్దేశంతో మనము బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటాం. కానీ లాజరు మాత్రం కురుపులతో ఆ ఇంటి వాకిట మాత్రం నించున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ కుక్కలు నాగుతున్నాయంట. ఎంత హీన స్థితిలో ఉన్నాడో ఒకసారి మనం చూస్తాం. అతనంట ఆ యొక్క ధనవంతుడు తిన్న ఇంటి ఆ యొక్క తిన్న తర్వాత కింద ఎంగిలి మెతుకులు పడతాయి, లేదా రొట్టెల కింద పడిపోతుంటే వాటిని ఏరుకొని తినే కడుపు నింపుకునే స్థితి లాజరుకుంది. హల్లెలూయా. మనమైతే ఎవరికన్నా కొంచెం ఏదన్నా కూర తీసుకొచ్చి పెట్టాలని కష్టమే. మనమైతే మటన్ తెచ్చుకుంటాం, వాటిని మూలుగులు ఇట్టుకొట్టి చెంచా వేసి లాగి మొత్తం పిప్పొచ్చేంత వరకు లాగి తిన్న తర్వాత అప్పుడు బయట పడేసినప్పుడు లాజరు వాటి కోసం కూడా ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎంతటి దీనస్థితి! అది ఒక్కోసారి కంపు కొడుతుంది. అది ఎప్పుడు బల్ల కింద పడ్డదో, లేదా మట్టిలో పడిందో, లేకపోతే కింద నేల మీద పడిందో, వాటన్నిటి కోసం దానికోసం ప్రాకులాడుతున్నాడు. అక్కడ వ్రాయబడిన మాట ఒకసారి మళ్ళీ చదువుదామండి. 21. అతను బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. హల్లెలూయా. ఎంత దారుణమైన పరిస్థితి అండి! అంత ధనం ఉంది కదా, పోనీ ఏ రోజన్నా ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెట్టాడా? లేదా ఇంటికి పిలిచి ఇదిగో నీవు కురుపులతో బాధపడుతున్నావు, నేను నిన్ను చూపిస్తాను రా అని చెప్పేసి పిలిచాడా? లేదా ఒక చిన్న షెల్టర్ వేసి ఇదిగో లాజరు ఇంతకాలం నా ఇంటి బయట ఉన్నావు, ఇదిగో రా నీ కోసం ఒక చిన్న షెల్టర్ వేస్తున్నాను రా అని చెప్పేసి అన్నాడా? ఏమాత్రం కూడా అస్సలు నో ఛాన్స్. మనం కూడా ఒక్కోసారి ఎంగిలి చేత్తో కాకిని కొడతాం, ఎందుకంటే అవి జారిపోతాయేమోనని. హల్లెలూయా. కానీ అంతటి దానికోసం కూడా లాజరు చాలా ప్రయాసపడుతున్నాడు. కుక్కలు నాగుతూ ఉన్నాయి. ఒక్కోసారి ఆ ముక్కలు తెచ్చుకొని తింటున్నప్పుడు నాకు తెలిసి కుక్కలు కూడా ఇద్దరు కలిసి తింటున్నారని అనుకుంటున్నాను నేను. దాని యొక్క కాంటెక్స్ట్లో చూసినట్లయితే కురుపులే నాకిన కుక్కలు లాజరు తెచ్చుకున్న ఆహారాన్ని తినవా? ఖచ్చితంగా తింటాయి. రెండు కూడా ఇద్దరు సహజీవనం చేస్తున్నట్లు, ఇద్దరు పక్కనే రెండు కూడా ఉన్నట్లు మనం గమనించవచ్చు. అంతటి దీన స్థితిలో లాజరు చాలా ప్రయాసపడుతున్నాడు. ధనవంతుడు మాత్రం ఏమీ పట్టించుకోలేదు. అరే ఇదిగో సహాయం చేద్దామే, లాజరుకి ఏదన్నా ఒక మంచి మార్గం చూపిద్దామే, ఆయన ఏమి కూడా అడగట్లేదు. ఒక పూట తిండే కదా, అది పెడదామే అని ఎంత మాత్రం కూడా ఆలోచన లేకుండా తన మార్గంలో నుంచి తను వెళ్ళిపోతూ ఏదైతే తిని కింద పడ్డాయో దాని కొరకు మాత్రమే ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే తర్వాత వచ్చిన కూడా ఒక మాట మనం చూద్దాం. 22వ వాక్యాన్ని చదువుదాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూచి. హల్లెలూయా. పోనీ ధనవంతుడు డబ్బు ఉందని చెప్పేసి ఏమన్నా ఎక్కువ కాలం బ్రతికాడా? లేదే. ఇద్దరు చనిపోయారు, ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్కి వచ్చాడు. ఇప్పుడు లాజరు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. లేదా ధనవంతుడు చనిపోయాడు, అతను కూడా పాతి పెట్టబడ్డాడు. ఒకవేళ లాజరు చనిపోయి ఉంటే ఒక తీసి ఏడన్నా చెత్త కుప్పలో పడేసి ఉండొచ్చు. ధనవంతుడు చనిపోతే ఒక మంచి బంగారు పెట్టెలో పెట్టి పూజ చేసి ఉండొచ్చు. ఈ రెండు కూడా జరిగే అవకాశాలు, అవునా? ఈ రెండు కూడా జరుగుతాయి. ఈ రెండు జరుగుతున్న సమయంలో కూడా లాజరు చనిపోయి ప్రశాంతంగా ఎక్కడున్నాడయ్యా? పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా. అదే సమస్య, ఇద్దరు చనిపోయారు, ధనవంతుడు మాత్రం ఎక్కడున్నాడు? పాతాళంలో యాతన పడుచు ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మాత్రం ఏమో చూసినట్లయితే ఇక్కడ లాజరు చాలా భయంకరమైన స్థితి, భయంకరమైన జీవితం జీవించాడు. ఒక పూట తిండి కోసం ఆశపడిన లాజరు చనిపోయిన తర్వాత ఎంతో నెమ్మది పొందుతున్నాడు. హల్లెలూయా. కానీ చనిపోయిన ధనవంతుడు మాత్రము యాతన పడుచున్నాడు. అక్కడ ఒక మాట వ్రాయబడింది, ఒకసారి చదువుదాం కింద కూడా.
తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. హల్లెలూయా. ఇక్కడేమో లాజరేమో తిండి కోసం బ్రతిమలాడుకుంటే, అక్కడ మాత్రం ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఒక్క నీటి బొట్టు నీటి కోసం ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒక్క నీటి బొట్టు. ఇదిగో లాజరు రా అయ్యా, ఒక్కసారి ఒక్క నీటి బొట్టు నీ కొనవేలు తీసుకొచ్చి నా నోటికి అందించని చెప్పేసి బ్రతిమలాడుకుంటున్నాడు. ఎంత వేదన చెందుతున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడో. ఆ యాతన, ఆ యొక్క అగ్ని గంధకంలో పడి చాలా బాధపడుతున్నాడు. అబ్రహామా, ఇదిగో లాజరుని రొమ్మున ఆనుకొని ఉన్నాడు, అతను ఒక్కసారి పంపవయ్యా. ఒక్క కొన నీటి కోసం, ఒక్క వేలి బొట్టు నీటి కోసం ఆశపడుతున్నాడు. ఎంతో లగ్జరీ లైఫ్ అనుభవించాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు దేనికి కొదవు లేదు, ప్రతిదీ కూడా కావాల్సిన ప్రతి అవసరతను తీర్చుకున్నాడు. కానీ ఇద్దరు చనిపోయిన తర్వాత దరిద్రుడు మాత్రము నెమ్మది పొందుతున్నాడు, ఇక్కడ ధనవంతుడు మాత్రము యాతన పడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే వారిద్దరి స్థితులు మారిపోయినాయి, వారిద్దరి స్థితులు కూడా మారిపోయినాయి. ఒకసారేమో పరలోకంలో ఉన్నాడు సంతోషంగా, ఇతనేమో యాతన పడుతున్నాడు. అయితే ఇప్పుడు బ్రతిమలాడుతున్నాడు. ఒకవేళ అబ్రహాముకి లేదా లాజరు అనుకొని ఉండొచ్చు, ఇదిగో నన్ను ఏనాడు కూడా నెట్టివేయకుండా ఆ యొక్క బల్ల చుట్టుపట రొట్టెలు తినడానికి అవకాశం ఇచ్చాడు, ఈయనకి సహాయం చేద్దామనే ఆలోచన ఉన్నా కానీ సహాయం చేయలేని పరిస్థితి. హల్లెలూయా. అమ్మ, ఫ్యాన్లు ఇప్పుడు చూడలేదా? ఫ్యాన్లు ఇప్పుడు చూడలా మీ ఇంట్లో? ఆయన ఏదో పెట్టుకుంటున్నాడు, పెట్టుకునండి. కళ్ళన్నీ ఏటైనా దేవుడా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలా ఒక స్థితి మారిపోయింది. అబ్రహామును ఆనుకున్న లాజరు కొరకు ప్రయాసపడుతున్నాడు, ఇప్పుడు ప్రయాసపడుతున్నాడు. అయితే కింద వచనంలో ఒక మాట చదివినట్లయితే నేను త్వరగా ముగిస్తానండి. 24వ వాక్యం చదువుదాం. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించదనని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా. ఈ భూలోకంలో కష్టం వస్తుంది, దేవుని కొరకు శ్రమ పడాల్సి వస్తుంది. నిత్యం ప్రార్థన చేస్తున్నాడు లాజరు, అయ్యా ప్రభా, ఏంది నా ఈ బ్రతుకు, ఏంది నా ఈ జీవితం, అయ్యా తీసుకోమని ఎన్నోసార్లు బ్రతిమలాడుంటాడు లాజరు, ఎందుకంటే తన పరిస్థితి అలాంటిది. కానీ ధనవంతుడు మాత్రము సుఖము పొందిను అని వ్రాయబడి ఉంది. నీకు ఇష్టమైనటువంటి జీవితం, నువ్వు వ్యభిచారం చేసావో, లేకపోతే దొంగతనం చేసావో, అబద్ధమాడావో, లేకపోతే దేవుణ్ణి దూషించావో, నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికే భూలోకంలో ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా. మనకు కూడా ఉంటుంది హృదయంలో, మన హృదయంలో కూడా అనేక విషయాలు మనం చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. దేవుడు మాత్రం తన కనుదృష్టి మన అంతరంగం వైపు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దాచిపెట్టాలనుకున్న దాగదది. ఒకవేళ నువ్వు బయట ఇతరులకు చెప్పకపోవచ్చు, కానీ దేవాది దేవుడు ఖచ్చితంగా నీ మనసుని ఎరిగే ఉన్నాడు. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు దేవుడు, ఏమంటాడంటే, నన్ను సృష్టించిన నా దేవాది దేవుడు నాకు తప్ప నా అంతరంగం మరి ఎవరికి కూడా తెలియదు. తెలుసా? నాలో ఏముందో మీకు తెలుసా? పోనీ నేను ఎలాంటి వాడినో నా పై రూపం చూసి ఒకవేళ మంచోడో చెడ్డోడో చెప్పచ్చు, అంతేగాని నా అంతరంగం ఎలా ఉందని మీకు ఏమాత్రం కూడా, నన్ను పెళ్లి చేసుకున్న భార్యకు కూడా తెలియదు. హల్లెలూయా. నన్ను సృష్టించిన నా దేవాది దేవుడికి నాకు తప్ప నా అంతరంగము మీరెవ్వరికీ తెలియదు. లాజరు కూడా అనుకుంటాడు, ధనవంతుడు కూడా అనుకున్నాడు, ధనవంతుని యొక్క ఇష్టాను సుఖమైన జీవితము, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు భూమి మీద బ్రతికామని చెప్పేసి ఇక్కడ అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు. మన ఇష్టం వచ్చినట్లు కానీ ఇక్కడ కానీ బ్రతికినట్లయితే మనం ఖచ్చితంగా పాతాళంలోకి వెళ్ళిపోతాం. దేవునికి ఇష్టమైన బ్రతికితేనే మనం సమాధానం పొందుతాం. హల్లెలూయా.
మనము మంచి బ్రతుకు, దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు బ్రతికితేనే మన పరలోకమందు లాజరులాగా నెమ్మది పొందుతూ ఉంటాం. ఒకవేళ మన ఇష్టమైన జీవితం ఇక్కడ జీవించామంటే ఇక్కడ ధనవంతులాగా యాతన పడుతూ ఉంటాం. ఒక్క నీటి బొట్టు కోసం ఆశపడుతున్నాడు. ఇహలోకంలో ఉన్నప్పుడు దేనికి కొదవలేదు, అక్కడికి వచ్చేసరికి నీటికి కొదవైంది. హల్లెలూయా. తట్టుకోలేకపోతున్నాడు, ఆ బాధలు పడలేకపోతున్నాడు. అయ్యో లాజరు ఒక్కసారి రాయ్యా. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, ఇదిగో లాజరును పంపించు. ఒక్క నీటి బొట్టు కోసం ఆశపడుతున్నాడు. అలాంటి స్థితి మనకు కానీ వచ్చినట్లయితే మన బ్రతుకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. మళ్ళీ తిరిగి పొందుకోవడానికి మనకు మరొక జీవితం లేదు. ఏదున్నా కానీ ఈ యొక్క మన మరణం వరకే మన యొక్క హృదయాలను మార్చుకోగలం. వన్స్ ఒకసారి మనం మరణించిన తర్వాత మన బ్రతుకు ఎవడ కూడా మార్చలేడు. ఈ లోకంలో మనం బ్రతికినట్టు మన చేతుల్లో ఉంది. దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అని బైబిల్ లేఖనంలో ఇచ్చాడు. అలాగని చెప్పేసి దేవునికి అయిష్టంగా జీవించినట్లయితే మొదట నీ స్థితి కొంచెంగా ఉన్నా తొదుకది వృద్ధి పొందుతుంది. దారిద్ర్యంలో ఉంటే ఒకవేళ నువ్వు గర్వంతో జీవించావా, ధనవంతుడి మాదిరి యాతన పడుచు ఉంటాం. హల్లెలూయా. ఈ యొక్క జీవితంలోనే ఈ రాత్రి కాలంలో ఏమవుతుందో తెలియదు. ఈ జీవితంలో ఒకవేళ ఇప్పుడే దేవుని యొక్క గడియగాని వచ్చినట్లయితే మన స్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒక్కసారి మనం యాతన చెందే ప్రాంతంలో పోయామా మళ్ళీ తిరిగి ఎన్నడూ కూడా బయటకు రాలేని పరిస్థితి. దేవుడు మనకు చాలా అవకాశం ఇస్తున్నాడు. బ్రతికి ఉన్నామంటే ఆయన కృపే. మారటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. జీవిస్తున్నామంటే ఆయన ఇచ్చిన దయే. బ్రతకటానికి మారటానికి దేవుడు ఇస్తున్న ప్రతి క్షణము కూడా ఆయన ఇచ్చిన కృపే. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మారలేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. వన్స్ ఒకసారి మనం మరణించిన తర్వాత మన చేతులు ఏం లేదు, మన స్థితి అంతా కూడా దేవుని చేతిలోకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఇక ఏది చూడాల్సిన ఏది చేయాలన్నా ఆయనే. నువ్వేమన్నా వచ్చి మళ్ళీ మార్చుకుంటావా జీవితాన్ని? ఒకసారి చదువుదాం, కింద వచ్చిన వాళ్ళు కూడా మనం ఒకసారి చదువుదామండి. 25 చదువుదాం, 26 చదువుదాం డైరెక్ట్గా. అంతేకాక ఎక్కడ నుండి మీ వద్ద దాటి గోరువారు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడినని చెప్పాను. హల్లెలూయా. ఒకవేళ నేను వచ్చి నీకు నీళ్ళు ఇవ్వాలన్నా కానీ రావడానికి అవకాశం లేదు. ఒకవేళ నువ్వు అక్కడి నుంచి ఇక్కడికొచ్చి దాహం తీర్చుకోవడానికి నీకు అవకాశం లేదు. నేను ఎక్కడైతే పరలోకానికి వెళ్తానో నాకు అదే స్థానం, నిత్య జీవం. నువ్వు ఒకవేళ పాపం చేసి నరకానికి వెళ్ళావో అదే చివరి వరకు నువ్వు యాతన పడుచు ఉంటావు. హల్లెలూయా. ఇదిగో నేను సహాయం చేయాలన్నా కానీ నేను చేయలేను, లేదా మీ తల్లిదండ్రులు చేయాలన్నా చేయలేరు, మీ దైవ సేవకులు వచ్చి సహాయం చేయాలన్నా చేయలేరు. హల్లెలూయా. ఇదిగో మా విశ్వాసలే పాటలు బాగా పాడుతుంది. ఒరే ఏదో నరకానికి పోయింది మంచినీళ్ళు అని చెప్పేసి దైవ సేవకుడు పోతాడా? పోలేడు. అటు ఇటు రాకుండా మధ్య పెద్ద అగాధం ఒకటి ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా. అడుగుతున్నాడు, ఇదిగో నేను లాజరుని పంపడానికి నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఉంది, నేను రాలేను, నువ్వు కూడా ఇక్కడికి రాలేవు. నీ స్థితి నీదే, నా స్థితి నాదే. హల్లెలూయా. కాబట్టి ఈ స్థితిని మార్చుకోవడానికి దేవుడు మనకు చాలా అవకాశం ఇస్తున్నాడు. దారిద్ర్యంలో ఉన్నావా, నువ్వు దేవుణ్ణి అడుగు, నిన్ను ఐశ్వర్యవంతుడిని చేస్తాడు. బైబిల్ ఇచ్చిన వాగ్దానం అదే. నువ్వు దారిద్రుడు అయితే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడుగా చేస్తాడు. హల్లెలూయా. ఐశ్వర్యం అంటే ఏదో డబ్బు సంపాదించుకొని నగలు పెట్టుకొని ఇవన్నీ కారులో తిరగటం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో నెమ్మది పొందటమే. హల్లెలూయా. ఎంత మాత్రం కూడా లాజరు పోవడానికి ఏది లాజరు కూడా అనుకొని ఉండొచ్చు, అరే పాపం నన్ను ఇంటి బయట నుంచి గెంటేయలేదు, ఇంట్లోకి వచ్చి ఆ బల్ల చుట్టూ ఏరుకొని తింటుంటే నాకు అవకాశం కలిగించాడు, ఈ సహాయమైనా చేద్దామని లాజరు అనుకున్నా లాజరు చేయలేని పరిస్థితి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు చాలా అవకాశం దయచేస్తున్నాడు. ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాడు దేవుడు. ఇదిగో నీకు ఇచ్చిన జీవితం వరకు దేవునితో నువ్వు కానీ గడిపినట్లయితే మనము నిత్య రాజ్యంలో దేవునితో సమాధాన పడుతూ ఉంటాం. హల్లెలూయా. ఒకవేళ మనం కానీ విడిచిపెట్టబడ్డామా, లేదా ఇది దేవుని యొక్క 7 ఏండ్ల
7 ఏళ్ళ మహాశ్రమల కాలం తర్వాత దేవుడు నెమ్మది పొందిన ఈ ప్రదేశంలో లాజరు ధనవంతుడి యొక్క స్థితి ఉంటుంది. అంతకంటే ముందు దేవుని యొక్క రాకడ కానీ వచ్చినట్లయితే రహస్య రాకడలో పరిశుద్ధులందరూ కూడా ఎత్తపడతారు, మిగిలిన వారు కూడా విడువపడతారు. విడువబడిన వాళ్ళు 7 ఏళ్ళ మహాశ్రమలు కలుగుతాయండి. 7 ఏళ్ళ మహాశ్రమలు తట్టుకోవాలి. మీకు ఒక విషయం నేను తెలియజేస్తాను. ప్రకటనల గ్రంథము 16వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని ఒకసారి మనం చదివినట్లయితే మొదటి 2 వచనాలు, ఒకవేళ మనం కానీ విడిచిపెట్టబడితే, ప్రకటన గ్రంథము మరియు 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారిని, దాని ప్రతిమను నమస్కారం చేయు వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టబడితే నువ్వు 7 ఏళ్ళ మహాశ్రమల కాలంలో ఆ యొక్క అంత్య క్రీస్తు యొక్క పరిపాలనలోకి మనం వెళ్తాం. వాడు ఏది చేస్తే దాన్ని నువ్వు అనుభవించాల్సిందే. ఇక్కడంట ఒక మొదటి దేవదూత, ఇది దేవుడు సృష్టిస్తున్న మొదటి తెగులుగా మనం చూడవచ్చు. ఆయన మొదటి దూత తన పాత్రలోని భూమి మీదకి పోయగా ఏం జరుగుతుందంట, మనుషులకు చెడ్డ పుండు ఒకటి పుడుతుందంట. హల్లెలూయా. దానికి మందులు ఉండవు. దేవుడు ఇచ్చినటువంటి ఆ గాయానికి మందులు తీర్చగల సమర్థత, జ్ఞానం భూమి మీద మనకుందా? చెప్పాలా? ఎంత మాత్రం కూడా లేదు. ఒక చెడ్డ పుండు ఒకటి పుడుతుందంట. ఎక్కడ పుడుతుందో తెలియదు, ఏ ప్రాంతంలో పుడుతుందో తెలియదు. నువ్వు బయటకు వస్తే ఆ సూర్యకాంతికి మన శరీరం ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎక్కడ పడితే అక్కడ పుండ్లు వస్తాయి, భయంకరమైన వేదన, తట్టుకోలేని పరిస్థితి. ఇటు మొదటి దూత ఒక్క పాత్రను భూమి మీద కుమ్మరించగా చెడ్డ పుండు పుట్టిద్దంట మనిషికి. హల్లెలూయా. దాన్ని గీక్కోవడానికో లేకపోతే గోక్కోవడానికో మన శక్తి కూడా సరిపోదు ఆ రోజుకి. ఎటువంటి ట్రీట్మెంట్ కూడా ఉండదు. ఒకవేళ నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా కానీ దానికి ట్రీట్మెంట్ కూడా ఉండే పరిస్థితి లేనేలేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ బాధతో భరించాల్సిందే. హల్లెలూయా. అవునా కాదా? విడిచిపెట్టబడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చెడ్డ పుండు ఒకటి పుడుతుందంట. అది ఎక్కడ పుడుతుందో అది మన ఊహలకే వదిలేస్తున్నాను. అది మీరు ఆలోచించుకోండి. ఎక్కడ పుట్టిద్దో తెలియదు ఆ చెడ్డ పుండు. అలాంటి పరిస్థితిలో మనం ఉంటాం. లాజరు మాత్రము దేవుణ్ణి విడిచిపెట్టలేదు. లేమిలో కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిలో సమాధాన పడుతున్నాడు. హల్లెలూయా. మనం కానీ ఇష్టమైన జీవితం కానీ ఇక్కడ కానీ జీవించినట్లయితే దేవుడు ఈ లోకంలో అనేక శ్రమలు కలుగు చేస్తాడు. మరొక మాట చదివి నేను ముగిస్తాను. అదే ప్రకటనల గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చదివి నేను ముగిస్తానండి. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు కానీ అది వారికి దొరకదంట. ఈ బాధ తట్టుకోలేక మనం మరణించాలని ఆశపడతాం. పైనుంచి కూడా ఒక మాట చదువుదాం. 3వ వచనం నుంచి కూడా చదువుదామండి. ఆ పొగలో నుంచి మిడతలు భూమి మీదకు వచ్చును, భూమిలో ఉండి తేళ్లకు బలమున్నట్లు వాటికి బలం ఇవ్వబడెను, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేనటువంటి వారిని, మనుషులకే గాని భూమి పైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని తలపెట్టకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను, మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు. హల్లెలూయా. తేలు కుడితే ఎట్టుంటుందో ఒకసారి మీకు ఏమన్నా అనుభవం ఉందా? అయితే పొగలో నుంచి మిడతలు వస్తాయంట. మిడతలు మనం అయితే చంపుతాం మిడతలను అయితే, కానీ ఈ పవర్ఫుల్ మిడతలు, వాటికి తేలుకి ఇచ్చినటువంటి బలం దానికి ఇవ్వబడుతుందంట. ఇచ్చినప్పుడు అవి కుడుతూ ఉంటాయి. 5 నెలల పాటు బాధించడానికి అధికారం ఇచ్చాడంట దేవుడు. హల్లెలూయా. ఒక్కసారి కుడితేనే తట్టుకోవడం కష్టము. 5 నెలలు కుడతానే ఉంటే ఇక మన జీవితం ఎట్టుంటుందో చూడండి. విడిచిపెట్టబడితే అలా ఉంటుంది మన జీవితం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. చనిపోకపోకముందే దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మారడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు.
ఒకవేళ మారి లాజరు లాంటి జీవితం జీవించావా, దేవుని విడిచిపెట్టకున్నటువంటి భాగ్యం కనుక ఎంచుకున్నట్లయితే నీవు లాజరులాగా సమాధానం పొందుతావు. ఒకవేళ ధనవంతులాగా నువ్వు గర్వించావా, నువ్వు ఖచ్చితంగా యాతన పడుతూ ఉంటావు. ఒక్క నీటి బట్టు కోసం నువ్వు ఆశపడుతూ ఉంటావు. అలాంటి స్థితి మనము రాకూడదని చెప్పేసి దేవుడు ప్రతి నిత్యం కూడా మనల్ని గమనిస్తూ ఉన్నాడు. ఆయన అరచేతుల్లో మనం చిక్కుకున్నాడు. ఆయన రోజు దినమంతా కూడా చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు, ఇదిగో రా, నేను నిన్ను ఆశ్రమిస్తాను, నీకు ఆశ్రమిస్తాను అని చెప్పేసి దేవుడు తెలియచేస్తున్నాడు. కానీ మనం వింటే మనము ధన్యులమే, వినకపోతే మనం నిత్య నరకంలోకి పాత్రులం అవుతాం. ఒక్క నీటి బొట్టు కూడా దొరకని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఉండకూడదని చెప్పేసి దేవుడు మనకు చాలా అవకాశం ఇచ్చాడు. బ్రతికి ఉన్నామంటే దేవుడు మన నుంచి ఏదో కోరుకుంటున్నాడు. మనం ఇంకా జీవిస్తున్నామంటే దేవుడు మన కొరకు ఏదో ఆశపడుతున్నాడు. ఇదిగో నా బిడ్డ మారుతుందేమో అని ఆశపడుతున్నారు. ఒకవేళ ఏదైనా మారినటువంటి యొక్క హృదయంలో ఏదైనా కఠినమైన స్థితి ఉందంటే ఈ రాత్రి మనం ఒప్పుకుందాం. దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు 100 తప్పులైనా ఒకే మాటతో క్షమిస్తాడు. హల్లెలూయా. ఒకే మాటతో ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాటతో నీ పాపములన్నీ కూడా ఈ రాత్రి కొట్టివేయబడతాయి. హల్లెలూయా. కనుక ఇటు దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పేసి తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి అందరూ లేద్దామమ్మా.